అందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో చివరి వారంలో వృషభ రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. మీ జీవితంలో చాలా పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వీడియోలో ఇప్పుడు మీరు ఏదైతే వినబోతున్నారో అదే జరగబోతుంది, రాసి పెట్టుకోండి. అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది, స్త్రీలకు ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి, వృషభరాశి వారికి డిసెంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులేమిటి, వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఏ వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరు ఇవ్వకపోవచ్చు, కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిసెంబర్ నెలలో 4 పెద్ద గ్రహాల సంచారం జరగబోతోంది. సూర్యుడు డిసెంబర్ 15న ధనుస్సు రాశిలోకి, అంగారకుడు డిసెంబర్ 7న ధనుస్సు రాశిలోకి వెళ్తారు. బుధుడు మిత్రులారా డిసెంబర్ 6న వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. మరియు బృహస్పతి ఇప్పుడు వక్రీ కర్కాటక రాశిలో ఉన్నారు. ఈయన డిసెంబర్ 5న వక్రీగా మిథున రాశిలోకి సంచారం చేస్తారు. మరియు అదే సమయంలో డిసెంబర్ 20న శుక్రుడు ధనుస్సు రాశిలోకి వెళ్లబోతున్నాడు. ఇప్పుడు దీని ప్రభావం వృషభ రాశిపై ఎలా ఉంటుందో చర్చిద్దాం. ముందుగా మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యం యొక్క అధిపతిని మీరు చూస్తే సప్తమ స్థానంలో శుక్రుడు, కుజుడు మరియు సూర్యుడు కలయిక ఇక్కడ ఏర్పడుతోంది. శుక్రుడు వృశ్చిక రాశిలో కూర్చున్నాడు. అది అంత మంచిది కాదు. కాబట్టి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు శుక్రుడు వృశ్చిక రాశిలో కూర్చున్నంతకాలం వృషభ రాశిలో శుక్రుడు ఒకవైపు, సూర్యుడు మరియు అంగారకుడు ఇద్దరూ వేడి గ్రహాలు. శుక్రుడు చల్లని గ్రహం, కాబట్టి చల్లని గ్రహం వేడి గ్రహం పరిస్థితి ఉంటుంది. ఇది వాత పిత్తాన్ని పెంచుతుంది. కాబట్టి ఎసిడిటీ సమస్య, గ్యాస్ట్రిక్ సమస్య మీకు కనిపించవచ్చు. దానివల్ల గ్యాస్ కారణంగా తలనొప్పి, శరీరంలో నొప్పి కూడా ఉంటాయి. రెండవది, ఎలర్జీ సమస్య కూడా మీకు ఉండవచ్చు. శుక్రుడు నేత్రాలకు కూడా కారకుడు, కాబట్టి నేత్రంలో కూడా నీరు ఉంటుంది, మీకు తెలుసు, ద్రవం ఉంటుంది. కాబట్టి కంటి సంబంధిత చికిత్స కూడా మీరు చేయించుకోవచ్చు. శుక్రుడు ఎలర్జీ మరియు చర్మ సంబంధిత వ్యాధులకు కూడా కారకుడు. కాబట్టి డిసెంబర్లో ఎలర్జీ, చిన్న చిన్న గడ్డలు, మొటిమలకు కూడా మీరు ఏదైనా చికిత్స చేయించుకోవచ్చు. లేదా సౌందర్య సాధనాల కోసం ఏదైనా పని చేయవచ్చు. దానికి సంబంధించిన యోగం కూడా శుక్రుడి కారణంగానే ఏర్పడుతోంది. మొత్తంగా డిసెంబర్ 1 నుండి 20 వరకు మీ ఆరోగ్యం అంతగా బాగా లేదు. ఆ తర్వాత బాగానే ఉంటుంది. దీని తర్వాత మనం ధనస్థితి గురించి మాట్లాడుకుందాం. ధనానికి అధిపతి ఎవరు? ధనానికి అధిపతి బుధుడు. బుధుడు మీ 6వ స్థానంలో కూర్చున్నాడు. 6వ స్థానం రోగం, అప్పు, శత్రువులను పెంచేది. కానీ ఇక్కడ బుధుడు తన మిత్రుడి రాశి అయిన తులారాశిలో కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రతికూల ఫలితం ఉండదు. బదులుగా డిసెంబర్ 1 నుండి 10 వరకు అకస్మాత్తుగా అదనపు ఆదాయం, అకస్మాత్తుగా ధనలాభం, అకస్మాత్తుగా ఒక పెద్ద ఒప్పందం మీకు డిసెంబర్ 10 వరకు అవుతుంది. మీకు వచ్చే జీతం లేదా మీరు చేస్తున్న పనితో పాటు అదనంగా మంచి ధనలాభం మీకు డిసెంబర్ 10 వరకు అవుతుంది. అయినప్పటికీ డిసెంబర్ 6న బుధుడు ఇక్కడి నుండి వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. మొత్తంగా డిసెంబర్ 10 వరకు మీకు మంచి ధనలాభం ఉంటుంది. మరియు మీరు అనవసరంగా డబ్బు ఖర్చు చేయకూడదు. ఎందుకంటే ఆ తర్వాత డిసెంబర్ 11 నుండి 31 వరకు మీరు ధనం విషయంలో ఇబ్బంది పడతారు. ఆ తర్వాత మీకు జీతం తప్ప, మీరు చేస్తున్న పని తప్ప వేరే ధనలాభం లభించదు. మరియు మీ పనులన్నీ ఆలస్యమవుతాయి. కాబట్టి డిసెంబర్లో అనవసరమైన ఖర్చులను నివారించాలి. డిసెంబర్ 10 వరకు మీరు మీ ధనాన్ని ఆదా చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత మీ ఖర్చులు ఉంటాయి. మీరు ఆ పొదుపు నుండే తీసి చేయవలసి ఉంటుంది. లేదంటే మీరు ఎవరినో అడగడం, కొంత అప్పు తీసుకోవడం, క్రెడిట్ కార్డుతో చెల్లింపు చేయడం వంటి పరిస్థితి వస్తుంది. అర్థం చేసుకోండి, అవకాశం వస్తుంది. కాబట్టి డిసెంబర్ 10 వరకు మీకు మంచి ధనలాభం లభిస్తుంది. కాబట్టి దానితోనే పనిచేయండి. ఆ తర్వాత బుధుడు వృశ్చిక రాశిలోకి వస్తాడు. ఇక్కడ పరిస్థితి అంత మంచిది కాదు. వాహనంపై మీకు ఖర్చు ఉంటుంది, సరేనా? కుటుంబ అవసరాల కోసం భాగస్వామిపై మీకు ఖర్చు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖర్చులు పెరుగుతున్నాయి, గుర్తుంచుకోండి. కాబట్టి డిసెంబర్ 10 వరకు ధనస్థితి బాగానే ఉంది. మీ కుటుంబ స్థానం గురించి మాట్లాడుకుందాం. కుటుంబ స్థానానికి అధిపతి సూర్యుడు, అంగారకుడు మరియు శుక్రుడు 3 గ్రహాలు కూర్చున్నారు. అంటే మీ భార్యాభర్తలు లేదా భాగస్వామి యొక్క కెరియర్లో ఈ డిసెంబర్ నెల 1 నుండి 31 వరకు చాలా మంచిది. కెరియర్లో ఒకవైపు తల్లిదండ్రుల నుండి కొంత మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రులు మీ భాగస్వామి యొక్క ఏదైనా మాటను అంగీకరిస్తారు.
దానివల్ల మీ భాగస్వామి సంతోషిస్తారు, లేదా మీ అత్తమామలు మీ భార్య మాటను అంగీకరిస్తారు, లేదా మీ భర్త మాటను అంగీకరిస్తారు. దానివల్ల మీకు కూడా మూడ్ బాగుంటుంది మరియు భర్తకు కూడా మూడ్ బాగుంటుంది. ఎందుకంటే సూర్యుడు ఇక్కడ మంచి స్థానంలో ఉన్నాడు. కాబట్టి మొత్తంగా తల్లిదండ్రులు లేదా అత్తమామలు భాగస్వామి యొక్క ఏదో ఒక డిమాండ్ను అంగీకరిస్తారు. అలాంటి యోగం కనిపిస్తోంది. అదే సమయంలో భాగస్వామి యొక్క ఆగిపోయిన ఏదైనా ప్రభుత్వ పని కూడా పూర్తి కావచ్చు. దాని యోగాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అంగారకుడు ఇక్కడ కూర్చున్నాడు. కాబట్టి అంగారకుడు ఏంటి? పోటీకి కారకుడు. కాబట్టి భాగస్వామికి మంచి అమ్మకాలు, కెరియర్లో విజయం కూడా డిసెంబర్ నెలలో లభిస్తున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి భాగస్వామి కెరియర్ గురించి చాలా సంతోషంగా ఉంటారు. కానీ వృశ్చిక రాశికి శుక్రుడు కాబట్టి 1 నుండి డిసెంబర్ 20 వరకు భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఈఎన్టీ సమస్య భాగస్వామికి ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మైగ్రేన్ సమస్య భాగస్వామికి ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు బొడ్డు కింద ఉన్న దాగిన భాగం, దాని సంబంధిత పైల్సు లేదా ఈ రకమైన ఇన్ఫెక్షన్లు, దాని సంబంధిత సమస్య మీ భాగస్వామికి ఉండవచ్చు. అది కూడా డిసెంబర్ 20 వరకు ఉంటుంది. దాని యోగాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా మీ సంబంధానికి మంచిది. భాగస్వామితో కలిసి డిసెంబర్లో వివాహం, వేడుక, ఫంక్షన్కు మీరు వెళ్ళబోతున్నారు. సామరస్యం చాలా బాగుంది. ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. భాగస్వామి కేవలం ఆరోగ్య సమస్యలతో డిసెంబర్లో ఇబ్బంది పడవచ్చు. మీ వ్యాపారం గురించి మాట్లాడితే వ్యాపారానికి అధిపతి ఎవరు? వ్యాపారానికి అధిపతి శని. మరియు శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈయన ప్రస్తుతం మార్గి అయ్యాడు మరియు శని మరియు చంద్రుడి కలయిక ఇక్కడ ఏర్పడుతోంది. కాబట్టి శని మరియు చంద్రుడి కలయిక అంటే వ్యాపారంలో తొందరపాటులో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎవరి మాటలను వినకూడదు. మీకు ఆర్డర్ ఇప్పిస్తాను అని ఎవరైనా చెబితే ఇంత డబ్బు ఖర్చు చేయండి, అలాంటి పని చేయకూడదు. తప్పు పని చేయకూడదు, లేదంటే మీకు ఇబ్బంది రావచ్చు. అయినప్పటికీ వ్యాపారంలో మీరు బిజీగా ఉంటారు. మీరు దుకాణ పనుల్లో బిజీగా ఉంటారు. మీ అమ్మకాలు బాగానే జరుగుతూ ఉంటాయి. కానీ మీరు కూడా కష్టపడవలసి ఉంటుంది. మరియు ముఖ్యంగా మీ పనిపై దృష్టి డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 31 వరకు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మీ పని పెరుగుతున్నట్లు కూడా కనిపిస్తోంది. కానీ త్వరగా షార్ట్కట్ కోసం, చాలా పెద్ద ఆర్డర్ పొందడం కోసం, చాలా పెద్ద పని పొందడం కోసం ఏదైనా జూనియర్, ఏదైనా ఉద్యోగి మాట వినవద్దు. మీ డబ్బు కూడా ఖర్చవుతుంది, మీ పని కూడా అవ్వదు. గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఎలా పని చేస్తున్నారో అలాగే చేయండి. మరియు తక్కువ కాలంలో బాగా అభివృద్ధి చెందే ఏ పథకంలోనూ అస్సలు చేరవద్దు, లేదంటే నష్టం జరగడం కనిపిస్తోంది. అయినప్పటికీ మీ పని మధ్యస్థంగానే ఉంటుంది. చూశారుగా వృషభ రాశి వారి డిసెంబర్ రాశి ఫలితాలు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేనట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.